ఈరోజు పూజాబలిని సమర్పించు కుటుంబ సభ్యులు ఆనందరావు సుధారాణి వివాహ వార్షికోత్సవ దీవెనల కొరకు, ఆరోగ్యం, దైవకృప కొరకు, నాగరాజు ఐ క్వింట్ ఆపరేషన్ విజయవంతమగునట్లుగా, కుటుంబ సభ్యుల ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా దైవకృప కొరకు, పోతిరెడ్డి బాలరెడ్డి కుటుంబంలో మరణించిన ఆత్మనిత విశ్రాంతి కొరకు మరియు దిక్కులేని ఉత్తరించిన ఆత్మనిత విశ్రాంతి కొరకు, అమృతరాజ్ జెన్నిఫర్ మంచి ఆరోగ్యం, సంతానవరం కొరకు, ముత్తంగిలో సేవలు అర్పిస్తున్న బీనా కోడలు అరుణిమ మెడికల్ పీజీ నీట్ ఎగ్జామ్స్ రాయబోచుండగా దేవుడు కరుణించాలని, రాసే టైంలో మరియ తల్లి సకల దూతలు ఆమెకు తోడుగా ఉండాలని, మంచి జ్ఞానము, తెలివి, జ్ఞాపక శక్తి ఇవ్వాలని మరియు ఉత్తీర్ణత సాధించేటట్టుగా దేవుడు వరం ఇవ్వాలని పూజ. అల్లం అక్షిత్ రెడ్డి జన్మదినం జరుపుకొనుచుండగా దేవుని దీవెనలు మరియు ఈరోజే అమెరికాకు వెళ్ళుచుండగా ప్రయాణంలో దేవుని కాపుదల సంరక్షణ, ఎంఎస్ చదువులకు పోవుచుండగా దేవుడు కరుణించాలని, ప్రయాణంలో తోడుగా ఉండాలని, దివ్యవాక్యేంద్రంలో సేవ చేస్తున్న గురువుల కన్యాశ్రీల మంచి ఆరోగ్యం, దేవుని సంరక్షణ, అభిషేకం కొరకు, దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, ఇంతవరకు దేవుడు చేసినటువంటి అద్భుతాలకు కృతజ్ఞతగా జరగబోయే ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రభువు దీవించినట్లుగా, ప్రతి కుటుంబం ఆశీర్వాద అభిషేకంతో నింపబడినట్లుగా, దివ్యవాక్యేంద్రంలో సేవ చేస్తున్న ప్రతి ఒక్కరి మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా దైవాశీస్సుల కొరకు, రవీంద్ర చేయి వ్యాపారంలో అభివృద్ధి, కుటుంబ సమస్యలన్నిటి నుండి విడుదల, కుమార్తె వివాహం కొరకు, పిల్లల భవిష్యత్తు, కుటుంబం ఆత్మీయంగా ఎదుగునట్లుగా, ఎన్ వీరభద్రరావు తలలోని క్యాన్సర్ సమస్య నుండి సంపూర్ణ విడుదల, స్వస్థత, సావిత్రి మంచి ఆరోగ్యం, మీనా వర్షిత పృథ్వీ సాయి ఆరోగ్యం, భవిష్యత్తు కొరకు, ప్రభాకర్ సరళ కుటుంబం కృతజ్ఞతగా, నేతన మంచి ఆరోగ్యం, ప్రభు దీవెనల కొరకు, అల్లం మర్రెడ్డి లూర్ద్ మేరీ అర్చన కుటుంబం అర్పణ కుటుంబం కృతజ్ఞతగా, డాక్టర్ తుమ్మకస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, డాక్టర్ తుమ్మకస్పారెడ్డి మంచి ఆరోగ్యం మరియు ఆర్చ్ బిషప్ తుమ్మా బాలగారి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు, మక్కెన శివరి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజను సమర్పించేవారు సుచరిత, గోవిందపురం రాజు ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు బాల తెరీసా కుటుంబ సభ్యులు, బి సునీల్ కుమార్ సబిత కుటుంబం కృతజ్ఞతగా, ఆరోగ్యం, సంతానవరం కొరకు, ఒక వ్యక్తి వ్యాపార అభివృద్ధి, కుటుంబంలో చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా, తోమాసు రాణమ్మ దంపతులను దీవించాలని, దేవుడు తోడుగా ఉండాలని, ముఖ్యంగా రాబో రోజులలో మరే తల్లి తోడుగా ఉండాలని, ఏ రాజశేఖర్ మంచి ఆరోగ్యం, ఏ జస్వంత్ మారు మనస్సు, నాగోతు ఫరీనా రాణి కుటుంబ సభ్యుల ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా కృతజ్ఞతగా మరియు నాగోతు జయరాజు ఆత్మనిత్య విశ్రాంతి కొరకు, లిజీ సెబస్టియన్ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు కుటుంబ సభ్యులు, తుమ్మా రాజారెడ్డి కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, టెస్ట్ రిపోర్ట్స్ నార్మల్గా వచ్చినట్లుగా, అమరనాథ్ కుటుంబం వంశం శుద్ధీకరింపబడినట్లుగా, దాసరి సుజాతకి డిగ్రీ లెక్చరర్ జాబ్ కొరకు, దివ్యకి ఎంబీబీఎస్ సీటు కొరకు, అమృతకర్ కోటి రత్నకుమారి మంచి ఆరోగ్యం కొరకు, రాణి కుటుంబాన్ని దీవిస్తున్నందుకు మరి వారి కుమారుడు సతీష్కి బిజినెస్లో దేవుడు తోడుగా ఉండనట్లుగా, ఒక వ్యక్తి భూమి మంచి రేటుకు అమ్ముడుపోవాలని, ఒక వ్యక్తి చేయి వ్యాపారంలో అభివృద్ధి మరియు ఒక వ్యక్తి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు, మాదాని విన్సెంట్ జ్యోతి కుటుంబంలో మరణించిన పామిశెట్టి మార్తమ్మ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు, ఎం శౌరీలు ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా, ఒక వ్యక్తి తలంపు ప్రకారం తోమాస్ రెడ్డి రెజినమ్మ మంచి ఆరోగ్యం కొరకు మరియు కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు, కారుణ్యమాత పేరిట పూజ, బి సుధారాణి మంచి ఆరోగ్యం, స్వస్థత, దీవెనల కొరకు, నవీన్ జీవితంలో దేవుడు చూపించిన కరుణను బట్టి కృతజ్ఞతగా, ఉద్యోగంలో దేవుని సహాయం కొరకు ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా సమర్పించేవారు నవీన్, సిస్టర్ ఇగ్నేషియా ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు ఎస్ వినోద్ కుమార్ కుటుంబం, అల్లం అక్షిత్ రెడ్డి యుఎస్ఏ ప్రయాణం చేయబోచుండగా మరే తల్లి తోడుగా ఉండాలని, కాపుదల సంరక్షణ ఇవ్వాలని, సునీత సామ్యుయల్ యుఎస్ఏలో మంచి ఉద్యోగం కొరకు, నవనీత మంచి ఆరోగ్యం కొరకు, కుటుంబం అంతా దీవింపబడాలని, రాబో రోజులలో దేవుడు తోడుగా ఉండాలని, ముఖ్యంగా మరే తల్లి వీరి కుటుంబం కోసం అర్థించాలని, ఈ విన్నపాలని ప్రభుకు సమర్పించుకుందాం.
సగమ మపగ సగని పనిసగా ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. దేవా, నీవు నన్ను ఆదుకొనుటకు రమ్ము. ప్రభువా, నాకు సాయపడుటకు శీఘ్రమే రమ్ము. నాకు సహాయముడవును రక్షకుడవును నీవే కనుక ప్రభు జాగు చెయ్యక నన్ను ఆదుకొనము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము సహకారము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. క్రీస్తునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మనమందరము కూడా సామాన్య ఆదివారములో 18వ ఆదివారములోకి ప్రవేశిస్తున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరూ ఈరోజు ధ్యానాంశంగా మనము తీసుకునేకున్న ఒక అంశ భాగాన్ని మనం ధ్యానించబోతున్నాం. అది ఏమిటంటే దేవుని మీదే ఆధారపడాలి, మనం సంపాదించే సంపద మీద కాదు ఆధారపడడం అని ఒక గొప్ప అంశం మీదే మనము ఈ పూచిబులి అంతా మనము ధ్యానించడానికి పోతున్నాము. ప్రియులారా, ఈరోజు మొదటి పఠనము ఉపదేశకుడు గ్రంథము నుంచి తీసుకునబడినది. మనకు బాధ్యత ఉన్నప్పుడు మనము తరచుగా మనము సంపత్తులు సంపాదించడానికి శ్రమలు పడుతున్నప్పుడు కొన్ని ఇబ్బందులు మన జీవితములు మనము అనుభవించవచ్చు. అయినప్పటికీ ఉపదేశకుడు మొదటి పఠనం ద్వారా ఏం చెప్తున్నారంటే, మీ యొక్క ఆధారం దేవుని వైపు పెట్టి మీరు జీవించండి అని ఉపదేశుడు గ్రంథము నుంచి మనము వినబోతున్నాము. ప్రియులారా, ప్రాచీన ఆస్తులు మరియు విజయాన్ని సాధించడములో లోతైన లక్ష్యం లేకపోతే జీవితానికి అర్థం లేదు. అదేవిధంగా ఎందుకంటే ఈ ప్రపంచం మరియు దానిలో ఉన్నదంతా ప్రభువైన దేవుని దృష్టిలో కేవలం మూర్ఖత్వం మరియు శూన్యత తప్ప మరొకటి కాదు. అది మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి అని మొదటి పఠనము మనకు తెలియపరుస్తున్నాడు. అదేవిధంగా రెండవ పఠనము మనము చవి చూస్తే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పుణ్యత పౌలు గారు కొలసీలకు రాసిన గ్రంథములు, పుణ్యత పౌలు గారు కొలసీల సంఘానికి మాత్రం కాదు మనతో కూడా మాట్లాడుతున్నారు.
మనమందరము యేసుక్రీస్తులో ఒక క్రొత్త సృష్టిలాగా లేవనెత్తి పెట్టాము. యేసుక్రీస్తులో మనము ఉన్నప్పుడు మన యొక్క దృష్టి, మన యొక్క ఆధారం యేసు ప్రభువే మాత్రమే ఉండాలి అని ఈరోజు 2 పఠన భాగములు మనకు చెప్తున్నారన్నమాట. ఎందుకంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, బాప్తిస్మములో క్రీస్తుతో లేపబడిన తర్వాత దేవుని మన జీవితాలకు కేంద్రంగా ఉంచుకోవాలి మరియు శ్వాసద ఆనందాన్ని నిరోధించే విషయాలు నివారించాలి అని వచనం పలుకుతుంది. ఈరోజు మనకందరకు దేవుడు మమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. యేసు ప్రభు తన యొక్క సువిశేష గ్రంథములు చాలా గొప్పగా ఇతరు సోదరుల మధ్యలో సందర్భములు వివాదములు జరిగినప్పుడు ఒక సోదరు యేసు ప్రభుతో అడుగుతున్నమాట, నా పితృ వారసులతో మా సహోదరునితో విభజించడానికి నా సహోదరునితో చెప్పండి అని చెప్తున్నప్పుడు యేసు ప్రభు చెప్పిన ఒక గొప్ప మాట ఉంటుంది. ఏమని తెలుసా? అది మీరు సంపత్తుల మీదే ఆధారపడకుండా, భౌతికమైనటువంటి ఆస్తి పాస్తుల మీద ఆధారపడకుండా పరలోక రాజ్యం కొరకు ఆధారపడాలి. మీరు పరలోక రాజ్యాన్ని మీరు వెతకాలి అని చెప్పి ఈరోజు ఒక గొప్ప ఉపమానాన్ని యేసు ప్రభు మన కొరకు అందిస్తున్నాడు. ఈరోజు ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, రండి ప్రియులారా, ఈ పూజలలో పాల్గొన్న మనమందరము కూడా ఆ దేవుని వైపు చూసి దేవుడు మనకు అన్ని కార్యములు సమకూర్చారు అని విశ్వాసముతో, దేవునికి నా మీదే ఒక లక్ష్యం ఉంటుంది, ఒక ప్లాన్ ఉంటుంది అని ఒక కోరికతో మనకు ముందుకు వెళదాం. ఒకసారి కనుకలు మూసుకొని చేతులను జోడించి ఈరోజు ప్రతి విధంగా ఈ పూజలలో అర్పించబోతున్న ఈ సమయములు, ప్రభువా నన్ను మన్నించండి ప్రభువా, మీ మీదే ఆధారపడకుండా ప్రభువా నా సంపత్తుల మీదే, నా ఆస్తి పాస్తుల మీదే నా ఆధారపడి నిన్ను విశ్వసించడంలో, మీకు ఆరాధన అర్పించడంలో విఫలమైపోయా ప్రభువా. ఇదిగో ప్రభువా నన్ను రక్షించండి ప్రభువా, నా పాపములు క్షమించండి ప్రభువా, నన్ను మన్నించండి ప్రభువా అని ఒక్కొక్కరు పశ్చాత్తాప హృదయముతో ఆ ప్రభు నుంచి పాపక్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఎలైనా తలపు చేదను, వాకు చేదను, క్రియలు చేదను, అశ్రద్ధ చేదను, బహుపాములు చేసిదివి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మనమందరము కలిసి మన యొక్క ఆ త్రిదేగు దేని మహిమపరుచుదాం. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనస్సు గల వారికి శాంతి,
ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజ, సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వర, నిన్ను పొగుడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పిస్తున్నాము. జనదేక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిది యొక్క పుత్రుడా, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. లోక పాపములు పరిహరించు ప్రభువా, మా మనవి ఆలకింపము. పిదకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయచూపము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభువుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పిదియైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండి ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ సేవకులకు సమీపమున ఉండి అందములేని నీ కరుణతో వారి ప్రార్థనలకు బదులు పలుకుము. నిన్ను తమ సృష్టికర్తగాను మార్గచూపరిగాను అంగీకరించి ఆనందించు వారికి నీవు సృష్టించిన దానిని పూర్వస్థితికి చేర్చుము. పూర్వస్థితికి చేర్చిన దానిని నీ సంరక్షణములో సురక్షితముగా కాపాడుము. నీతో పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఈ లోకమున ఇన్ని వ్యయ ప్రయాసలు అనుభవించినందులకు నరునికి కలుగు ఫలితమేమి? మొదటి పట్నము ఉపదేశుని గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము, మరి 2వ అధ్యాయము 21వ వచనం నుంచి 23వ వచనం వరకు. ఉపదేశకుడు జీవితము వ్యర్థమని చెప్పుచున్నాడు. వ్యర్థము, అంతయు వ్యర్థమే. నరుడు తాను విజ్ఞానముతోనూ తెలివితేటలతోనూ నేర్పుతోనూ కృషి చేసి సాధించిన వాని ఎట్టి శ్రమ చేయని తన వారసునికి అప్పగింపవలసినదే కదా. ఇది వ్యర్థమే, అక్రమమే. ఈ లోకమున ఇన్ని వ్యయ ప్రయాసలు అనుభవించినందుకు నరునికి కలుగు ఫలితమేమి? నరుడు జీవించినంత కాలము చేయు పనులెల్లా శ్రమతో దుఃఖముతో నిండి ఉండెను. రాత్రులలో నిద్ర పట్టదు. ఇది వ్యర్థమే. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. మీరు మీ మనసులను ఇచట భూమిపై గల వస్తువుల మీద గాక అచట పరలోకం నందు గల వస్తువులపైన లగ్నం చేయుడు. 2వ పట్టణము పునీత పౌలు గారు కొలసీలకు రాసిన లేఖ అధ్యాయం 3 పరిశుద్ధ వచనంలో 1వ వచనం నుండి 5వ వచనం వరకు మరియు 9వ వచనం నుండి 11వ వచనం వరకు. 2వ పట్టణము పునీత పౌలు గారు కొలసీలకు వ్రాసిన లేఖ అధ్యాయం 3 పరిశుద్ధ వచనంలో 1వ వచనం నుండి 5వ వచనం వరకు మరియు 9వ వచనం నుండి 11వ వచనం వరకు. సహోదరులారా, మీరు క్రీస్తుతో పాటు సజీవులుగా లేవనెత్తబడితిరి కనుక పరలోకమందలి వస్తువుల కొరకు కాంక్షించుడు. అచట దేవుని కుడి ప్రక్కన క్రీస్తు తన సింహాసనం పైన అధిష్ఠించి ఉండును. మీరు మీ మనసులను ఇచట భూమిపై గల వస్తువుల మీద గాక
అచట పరలోకం నందుగల వస్తువులపైన లగ్నం చేయుడు. ఏలైనా మీరు మరణించితిరి, మీ జీవితం క్రీస్తుతో పాటు దేవుని యందు గుప్తమై ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు కనపబడుదురు. జారత్వము, అపవిత్రత, మోహము, దురాశ, ధనాపేక్ష వంటి ఏలైనా ధనాపేక్ష విగ్రహారాధనకు మారు రూపమే. ప్రాపంచిక వ్యామోహములను మీరు తుదముట్టించవలెను. అబద్ధంలాడరాదు. ఏలైనా మీ పాత స్వభావంను దాని అలవాట్లతో పాటు త్యజించి క్రొత్త స్వభావంను ధరించిన వారు కదా. తనను గూర్చి మీరు సంపూర్ణంగా తెలుసుకొనుటకై మానవుని సృష్టికర్త అయిన దేవుడు తన ప్రతిబింబంగా తీర్చిదిద్దుచున్న నూతన మానవుడు ఇతడు. అందుచేత యూదులని, యూదేతరులని, సున్నతి చేయబడిన వారని, చేయబడని వారని, ఆటవికులని, అనాగారికులని, సేవకులని, స్వాతంత్రులని ఎవరునూ లేరు. క్రీస్తే సర్వస్వము. అందరి యందు క్రీస్తు ఉన్నాడు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. నీ వాక్కు మాట్లాడెను నాతో ఈ వేళలో ప్రేమతో, నీ వాక్కు ప్రకటించెను నాతో నేనేమిటో ఎందుకో. నీ వాక్కు మాట్లాడెను నాతో ఈ వేళలో ప్రేమతో, నీ వాక్కు ప్రకటించెను నాతో నేనేమిటో ఎందుకో. నేను నీ బిడ్డనని, నేను నీ పోలికని, నేను నీ రూపమని, నేను నీ ప్రేమనని పలికింది నాలో ఆత్మగీతమై, పలికింది నాలో ఆత్మగీతమై. నీ వాక్కు మాట్లాడెను నాతో ఈ వేళలో ప్రేమతో. నీవే నా కాపరని, నాకు ఏ కొద ఉండదని, నీవే నా దీపమని, నాకు ఏ భయముండదని, నీ వాక్యే నాకు జీవమిచ్చు జలము అని, నీ వాక్యే నాకు జీవమిచ్చు జలము అని పలికింది నాలో ఆత్మగీతమై, పలికింది నాలో ఆత్మగీతమై. హల్లెలూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
అల్లేలు అల్లేలుయా అల్లేలుయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమా కలుగునుగాక. లూకా సువార్త 12వ అధ్యాయము వచన భాగము 13వ వచనం నుంచి 21వ వచనం వరకు. Gospel according to St. Luke chapter 12 verses 13 to 21. జన సమూహమున నుండి ఒక్కడు బోధకుడా, పిత్రార్జితమున నాకు పాలు పంచుమని నా సహోదరునితో ఒక మాట చెప్పము అనెను. అందుకు యేసు, నన్ను ఎవడు మీకు తీర్పురిగాను లేక పంపిణీ దారునిగాను నియమించను? జాగరూకత వహింపుడు, ఎట్టి లోభమునకును లోను కాకుడు. ఏలైనా మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు అని చెప్పెను. యేసు ఇంకను వారితో ఒక ఉపమానమును చెప్పెను. ఒక ధనవంతునికి సమృద్ధిగా పంటలు పండినవి. అతడు ఇట్లా అనుకునెను, నేను ఏమి చెయ్యవలయును? పంటలు భద్రపరుచుకొనుటకు నాకు చాలినంత స్థలము లేదు. ఒక పని చేసేదను, కొట్లు పడగొట్టినిచి వానిని ఇంగును పెద్దవిగా కట్టెదను. అందు నా ధాన్యమును సరుకులను అన్నిటినీ భద్రపరచెదను. నాతో ఇట్లని చెప్పుకొందును, నా ప్రాణమా, నీకు అనేక సంవత్సరములకు సరిపడ గొప్ప సంపదలనివి సౌగముగా ఉండుము, తిని త్రాగి ఆనందిపుము. కానీ దేవుడు అతనితో, ఓరి అవివేకి, ఈ రాత్రికే నీ ప్రాణములు తీసివేయబడును. అప్పుడు నీవు కూడబెట్టినది ఎవనికి చెందును అనెను. తన కొరకు ధనము కూడబెట్టుకొనవారి స్థితి ఇట్లే ఉండును. వారు దేవుని దృష్టిలో భాగ్యవంతులు కారు అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఒకసారి చేతులపైకి లేపి త్రియోగ దేవుని మనము స్తుతించుదాం, ఆరాధించుదాం. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసుదేవా వందనం, యేసుదేవా వందనం, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా వందనం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కృష్ణనాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు సువిశేష పఠనములు యేసు ప్రభు మనకు ఒక గొప్ప ప్రశ్న అడుగుతున్నారు. ఏంటిది అని మనము ఉపమానములు ద్వారా మనము విన్నాము. మనం ఒక్కసారి ఆ గొప్ప వచనం ఏంటిది అని అడుగుతున్నారు, మమ్మల్ని అందరికీ కూడా అడుగుతున్నారు. ఒక్కసారి మనం చదువుమా. లూకా సువార్త 12వ అధ్యాయము 20వ వచనము. ఒకసారి కానీ దేవుడు, చూడండి సహోదరి సహోదరులారు, ఇక్కడ ఉపమానములు దేవుడు ఆ సోదరులకు మాత్రం, ఆ మూర్ఖుడైన ఆ ధనవంతులకు మాత్రం కాదు చెప్పినది, మన అందరికీ కూడా చెప్తున్న ఒక మాట ఇది, ఒక ప్రశ్న ఇది. చెప్పండి అమ్మ.
కానీ దేవుడు అతనితో ఓరి అవివేకి ఈ రాత్రికే నీ ప్రాణములు తీసివేయబడును. అప్పుడు నీవు కూడబెట్టినది ఎవనికి చెందును. చూడండి సహోదరి సహోదరుల, కొన్ని సమయములు మనకు తెలియదు. మన బ్యాంకులు కానీ మన ఆస్తులు కానీ ఎంతవరకు మనం సంపాదించారు అని కొంతమందికి తెలుసు బాగా. కొంతమంది రోజు బ్యాంక్ అకౌంట్ చూసి ఎంత బ్యాలెన్స్ ఉంటుంది కూడా చూస్తున్నారు. ఈ కాలంలో బ్రహ్మటి సహోదరి సహోదరులారా, మీరు గమనించినట్లయితే కుటుంబములు కలహ జరుగుతుంది. నేను ఎందుకు చెప్పాలంటే, ఆస్తిపాస్తులు విభజించడం సమయం వస్తున్నప్పుడు తల్లిదండ్రులతో గొడవ, అన్న తమ్ముడితో గొడవ. దేని కొరకు? ఈ ఆస్తిపాస్తుల కొరకు. తర్వాత ఎక్కువ నేను సంపాదించాలి. దేనికి సంపాదించాలి? నా జీవితంలో ఎటువంటి కొరత ఉండకూడదు. ఇక్కడ ఆత్మకి ఇంపార్టెంట్ లేదు, ఇక్కడ ఆత్మీయ కార్యములకు ఇంపార్టెంట్ లేదు. ఒక మానవుడు ఇక్కడ భూలోకములు పుట్టి పెరిగినది సంపాదించడానికి. సంపాదించడం అనేది తప్పు కాదండి. ముందుకు రావాలంటే, ముందుకు జీవించాలంటే మనం సంపాదించాలి. కానీ కొంతమంది అనవసరంగా వారు సంపాదిస్తారు. అత్యాశ కలిగి వారు సంపాదిస్తారు. ఓకే, ఆశ ఉంటుంది. ఆశ మనకు అందరికీ కావాలి. ఎందుకంటే మనం జీవించడంలో మన కుటుంబం కొరకు మనకు సంపద కావాలి, డబ్బు కావాలి. కానీ మీ యొక్క ఆశ అత్యాశ అయి మారినప్పుడు అది మీ జీవితములు అర్థహీనంగా మిమ్మల్ని మారుస్తాడు. సహోదరి సహోదరులారా, ఈ వచనము ఒక గొప్పది. మొదటి పఠనములు కానీ, రెండవ పఠనములు కానీ, మూడవ పఠనములు కానీ చెప్తున్న ఒకే మాట, మీరు ఈ లోకములు జీవించినప్పుడు దేవుడు మాటలు అనుసరించి మీరు జీవించాలి. ఎందుకంటే నేను మళ్ళీ దేవుడు మాటల గురించి ఎందుకు చెప్తున్నారంటే, మన ఈ లోకములు జీవించినప్పుడు, ఈ భౌతికమైనటువంటి ఈ భూలోకములు జీవించినప్పుడు ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, మనము ఈ భౌతికమైనటువంటి విషయాలని ఎక్కువగా ఇంపార్టెంట్ కల్పిస్తారు. మనము భౌతికమైనటువంటి కార్యములు మనము ఎక్కువ సమయం మనము కేటాయించినప్పుడు మనము మెల్లగా మన తోటి వారిని, మనకు జీవనిచ్చిన మన ప్రభువుని మనము మర్చిపోతున్నాం. గుడికి రావడం కూడా తగ్గుతుంది. ప్రేమటి సహోదరి సహోదరులారా, ఈ రోజులలో మనము మన సమాజంలో మనం చూసినట్లయితే చాలా ఎదురి పట్ల కలహం, ఎదురి పట్ల కోపం. దేనికి వరకు? దానికి ప్రధానమైనటువంటి కారణం డబ్బే. చాలామంది ధనవంతులు, చాలామంది గొప్పవాడు ఉన్నారు. వారిని మనం ఇంపార్టెంట్గా, మన ఆదర్శంగా మన జీవితములు మనం తీసుకోవాలి. వారి దగ్గర డబ్బు ఉన్నప్పుడు కూడా ఇతరులని సహాయించడములు, ఇతరుల కొరకు సేవ కలిగి జీవించడములు వారు ఎంతో మంచిగా ముందుకు వెళుతున్నారని మీరు మర్చిపోకూడదు. ఒకరోజు ఒక ఫాదరు, మన అడ్మినిస్ట్రేటర్ ఫాదర్, ముత్తంగిలో అడ్మినిస్ట్రేటర్ ఫాదర్ డేవిడ్ ఫాదరు నాతో ఒక మాట షేర్ చేశారు. అది ఏమిటండి మనటువంటి సహోదరి సహోదరు, మీతో నేను పంచుకున్నానికి నేను కోరుకున్నాను. అది ఏమిటండి, ఒకరు ఈ ముత్తంగి సెంటర్లకు వచ్చి కొంచెం కాంట్రిబ్యూషన్ ఇవ్వడానికి వచ్చాం. అది పెద్ద సంఖ్య. అది ఎవరైతే ఏదైనా కాంట్రిబ్యూషన్ ఇస్తున్నప్పుడు ప్రార్థన చేయడానికి అడుగుతారు. వారి ప్రార్థన ఏమిటంటే,
నా దగ్గర ఏమీ డబ్బులు లేవు ఫాదర్ గారండి, అయినప్పటికీ కూడా నేను వేరే వాళ్ళ నుంచి ఈ డబ్బులను తీసుకొని మీకు ఇస్తున్నారు. నాకున్న ఈ అప్పులన్నిటినీ అమ్ముడుపోవాలి. నాకున్న అప్పులన్నిటినీ యేసు ప్రభు తీసేయాలి. అది వారి ప్రార్థన. అది ఆశ్చర్యం అయిపోండి. డబ్బులు లేకుండా ఇంకొక దగ్గర నుంచి చూడండి, ఎంతో మంచి వాళ్ళు మన జీవితంలో ఉన్నారు. అలాగ చాలామంది మంచివాడు ఉన్నారు. మరి వారిని ప్రశంసించాలి, వారిని మనము గౌరవించాలి. ఇప్పుడు సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా మనము వచనం చదువుతున్నప్పుడు ఒకసారి మనము హెబ్రీలకు రాసిన లేఖ 13వ అధ్యాయము 5వ వచనం ఒకసారి మనం చదువుదాం. హెబ్రీలకు రాసిన లేఖ 13వ అధ్యాయము 5వ వచనము. ధనాపేక్ష నుండి మీ జీవితములను దూరముగా ఉంచుకొనుడు, ఉన్నదానితో తృప్తి చెందుడు. ఏలైనా నేను మిమ్ము ఎప్పుడును విడువను. చూడండి సహోదరి సహోదరులారా, కొన్ని సమయములు మనం అనుకుంటున్నాం, మనం సంపాదించలేకపోతే, ఎక్కువ సంపాదించలేకపోతే మా భవిష్యత్తు, మా ఫ్యూచర్ కోల్పోతుంది. నీ ఎక్కువ సంపాదించలేకపోతే పిల్లలు చదివి ఎలా అవుతుంది, పిల్లలు ఫ్యూచర్ ఎలా అవుతుంది అనే ఒక ప్రశ్న ఎప్పుడు కూడా మన మనసులోకి రావచ్చు. కానీ యేసుప్రభు ఏం చెప్తున్నారు? ఎప్పటికీ కూడా నిన్ను నేను విడనాడను. మీరు యేసుప్రభుని విడిచిపెట్టి మీ జీవిస్తూ ఉండవచ్చు, కానీ ఎప్పటికీ కూడా యేసుప్రభు నిన్ను విడనాడడు అని చెప్తున్నారు. ఇప్పుడు సహోదరి సహోదరులారా, మనం ఈ భూలోకం ఇచ్చిన కొన్ని కార్యములు దేవుడు మనతో చెప్తున్నారు. డబ్బు గురించి మాత్రం కాదండి యేసుప్రభు ఈరోజు చెప్తున్నది. ఈరోజు యేసుప్రభు చెప్తున్నది ఏమిటంటే, మన యొక్క ఆలోచన పరులుగా జీవించాలి. పరులుగా జీవించనండి మన ఎదురి పట్ల ఉండి మన యొక్క ఆలోచన దేవుని యొక్క ఆలోచనలతో సామాన్యత కలిగి మనము జీవించాలి అని. రెండవది ఏమిటంటే, నైతిక విలువలు కలిగి జీవించాలి. ఏంటంటే ఈ నైతిక విలువలు కలిగి జీవించడం అంటే చాలా చెడు కార్యములు, చెడు ప్రవృత్తులు మన జీవితం ద్వారా మనం చేస్తున్నాము. అది కూడా ఒక చెడుగా మనము ఇంకా సంపాదించడమే. వ్యభిచారం చేయడం, అదేవిధంగా అబద్ధాలు ఆడడం, అదేవిధంగా ఇతరుల పట్ల కోపం కలిగి జీవించడం, భర్తలు భార్యలు మధ్యలో ఉన్నటువంటి ఒక కలహం, కోపం. చూడండి సహోదరి సార్, రకరకాల కార్యములు మనం చెప్పవచ్చు. అవి యేసుప్రభు ఏం చేసి నైతిక విలువలు కలిగి జీవించాలనికి యేసుప్రభు ఈరోజు మనకు చెప్తున్నారు. ఇంకా మూడవది ఏమిటంటే, సత్యమే పలుక వలెను. కానీ ఈ రోజులు ఎవరైనా సత్యం పలుకుతారా? సత్యసంధ్య వల్ల చాలా తక్కువ మంది ఉండవచ్చు. మనం మనం నోరు తెరిస్తే అబద్ధాలు ఆడడమే. ఇంకా ఎవరైనా సంబంధించాలంటే మీరు ఇట్లా చెప్తే అది సత్యం కాదు. అది మీరు ఇట్లా చేస్తే నేను 50 రూపాయలు 1 లాక్ ఇస్తారని చెప్తే ఖచ్చితంగా మీరు అబద్ధాలు ఆడతారు. ఒక అబద్ధం కదా, ఏంటి ఏం ప్రాబ్లం అని చెప్పి అబద్ధాల డబ్బు కోసం ఇలాగ జరుగుతుంది, మన సమాజంలో జరుగుతుంది. ఇది ఇంకా చాలా ముఖ్యమైన అంశం ఏమిటంటే, పవిత్రముగా జీవించాలని దేవుడు నమ్మటు చెప్తున్నారు. ఎలాగా మనం పవిత్రంగా జీవించాలంటే, మనస్సులో దురదేశాలు, అసూయ, లైంగిక ఆలోచన ఏమీ ఉండకూడదు. అది మనము చూడండి, యవనస్తులకు నేను చెప్తున్న ఒక మాటే మాత్రం నేను చెప్తున్నా. మనం చూస్తున్న వీడియోస్, మనం చూస్తున్న ఈ యొక్క చెడు వీడియోస్ వారిని ఆ చెడు కార్యములు చేయడానికి దారి తీస్తారు. కానీ యేసుప్రభు మనతో ఈరోజు చెప్తున్నారండి, సదా సమయము మనము పవిత్రంగా మనం ఉండాలి, మంచి ఆలోచన మన మనస్సులో ఉండాలి అని యేసుప్రభు ఈరోజు మనతో చెప్తున్నారు. సహోదరి సహోదరులారా,
ప్రియమైన సహోదరులుగా అదేవిధంగా దురాశ ఉండకూడదు. ఏంటిది? ఏ దురాశ ఉండకూడదు. దురాశ కలిగిన వారు స్వార్థముతో జీవిస్తారు, ఎవరిని పట్టించుకొనరు, డబ్బుపై వ్యామోహం ఉండరాదు, భౌతిక వస్తువులకు అతి ప్రాముఖ్యత ఇవ్వరు, అవినీతి ఉండరాదు. చూడండి సహోదరి సహోదరులారా, ఇదే దురాశ ఉన్నప్పుడు మన స్వార్థ మనోభావం పెరుగుతుంది. ఆ స్వార్థ మనోభావం మంచిది కాదు అని యేసు ప్రభు ఈరోజు మనతో చెప్తున్నారు. ఈ సహోదరి సహోదరులారా, నేను ఒక మంచి పోయం ఈ డబ్బు గురించి నేను విన్నాను, అది మీకు ముందు నేను చెప్తాను. అది ఏమిటండి? శ్రద్ధగా వినండి. ఇది అది మిమ్మల్ని నేను ఇది చెప్తున్న కార్యము మీకు ఈ సమాజంలో నేను ఏం చేయాలి మీకు అర్థమవుతుంది. నేను ఎందుకు సంపాదించాలి, నీ డబ్బుతో ఎందుకు వెనక్కి వెళ్ళాలి, ఇది మీకు ఒక మంచి ఉదాహరణ చూపిస్తారు, ఒక మంచి దారి చూపిస్తారు. ఇదిగో, డబ్బుతో మంచం కొనవచ్చు, డబ్బుతో మనం మంచం కొనవచ్చు, కానీ నిద్రను కొనలేదు. అదేవిధంగా డబ్బుతో పుస్తకాలు కొనవచ్చు, కానీ జ్ఞానాన్ని కాదు. డబ్బుతో ఆహారాన్ని కొనవచ్చు, కానీ ఆకలి కాదు. డబ్బుతో ఇల్లు కొనవచ్చు, కానీ కుటుంబాన్ని కాదు. డబ్బుతో మందులు కొనవచ్చు, కానీ ఆరోగ్యం కాదు. డబ్బుతో సహచరులను కనుకోలా చేయవచ్చు, కానీ నిజమైన స్నేహితులు కాదు. డబ్బుతో పెళ్ళి చేసుకోవచ్చు, కానీ ప్రేమను కొనలేము. డబ్బుతో ఏదైనా కొనవచ్చు, కానీ పరలోక రాజ్యము కొనలేదు. ఇది యేసు ప్రభు ఈరోజు మనందరికీ చెప్తున్న ఒకే మాట, ఎప్పుడైతే భౌతిక విషయములు మీరు ఆధారపడి ఈ భూలోకంలో జీవించినప్పుడు, మీరు దృష్టి పెట్టి ఈ భౌతిక విషయములు మీరు జీవించి ముందుకు సాగుతున్నప్పుడు, పరలోక రాజ్యములో ఉన్నటువంటి ఆ తలుపులు పోవడానికి ఉన్న దారి మూసివేస్తున్నారు మీ కొరకు. ఎప్పుడైతే పరలోక రాజ్యములు దృష్టి మీరు పెట్టి మీరు జీవిస్తున్నారో, పరలోక రాజ్యములోకి వెళ్ళడానికి ఉన్నటువంటి దారి మీ కొరకు తీసివేయబడతారు. ప్రియులారా, ఈరోజు అదే మనము చేయవలసింది. సహోదరి సహోదరులారా, ఆ పరలోక రాజ్యములోకి వెళ్ళండి. మామూలుగా కాదు, ఈ సంపదది కాదు, మీరు దాచిపెట్టిన ఆ డబ్బులు కాదు. పరలోక రాజ్యం. ఆ యేసు ప్రభు ఒకరోజు మనతో మాట్లాడారు. భూలోకంకి వచ్చి పరలోక రాజ్యం సమీపించున్నది, పశ్చాత్తాప హృదయంతో మారు మనస్సు కలిగి మీరు జీవించాలి అని చెప్పారు. ఇదే సమయం. ఈ సమయము మీరు నిర్ణయం తీసుకోండి. ఓకే, మీకు అందరికీ తెలుసు నేను ఎక్కువ సంపాదించారు, కానీ యేసు ప్రభువులో ఒక ప్రేమ మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆ యేసు ప్రభుని యొక్క ప్రేమ మీ మనసులో ఉంటే, యేసు ప్రభు మీదే ఎక్కువ టైం మీరు సమయం కేటాయించే, ఆటోమేటిక్గా ఇది మీకు ఇంపార్టెంట్ కాదు, ఈ సంపాదించడం మీకు ఇంపార్టెంట్ కాదు, డబ్బు మీకు ఇంపార్టెంట్ కాదు అని నేను చెప్తున్నాను ఈరోజు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. అందువల్ల నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సంపదలు వస్తాయి పోతాయి, కానీ మన ఆత్మను కాపాడుకోవడం చాలా ముఖ్యం. మన సంపదలను ఇహలోకములో గాక పరలోకములో కూడబెట్టుకోవాలి. అప్పుడే మన ఆత్మను కాపాడుకోగలము. అదే మన సంపాద్యం ఎక్కడ మనము సంపాదించాలి? పరలోక రాజ్యములు. ఎవరైతే ఆ పరలోక రాజ్యం కొరకు సంపాదిస్తున్నారో వారి యొక్క జీవితము దేవుడు ఆశీర్వదిస్తారు. వారి యొక్క జీవితం దేవుడు అనుగ్రహించి వారికి ఒక మంచి దారిని దేవుడు చూపిస్తారు అని ఈరోజు దేవుడు మనతో చెప్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు
మనలను నాశనం చేస్తున్నది మన అత్యాశ, స్వార్థము. వీనిని శాశ్వతముగా మనలో నుండి వేసినప్పుడే నిజమైన సంపాదలు. రక్షణ దేవునిలోను క్రీస్తు బోధనలోను ధన్య అయి గుర్తించగలము. ప్రియుడి సహోదరి సహోదరులారా, ఇది మనము రక్షణ పొందాలంటే మన దృష్టి దేవుని వైపు పెట్టడమే, సంపత్తు మీదే కాదు అని ఈరోజు యేసు ప్రభు మనందరికీ కూడా తెలియపరుస్తున్నాడు. మనము ఆ యేసు ప్రభువులో ఆధారపడి జీవించడానికి, ప్రభువా నాకు ఒక మంచి హృదయాన్ని నాకు ప్రసాదించండి ప్రభువా అని మనం ప్రార్థించుదాం. సర్వేశ్వరుడు మనందరినీ ఆశీర్వదించుడుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మనమందరము లేచి నిలబడి మన యొక్క విశ్వాస ప్రమాణము మనము ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సి పిలాతుని అధికారంలోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించిన వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రేమగల తండ్రి, ఈరోజు ప్రతి విధంగా ఈ అప్పము ద్రాక్షసము మీ సన్నిధానములు సమర్పించబోతుండగా ప్రభువా, నా యొక్క చీకటి నిండిన ఈ యొక్క జీవితాన్ని మీ ముందు సమర్పిస్తున్నాను ప్రభువా. ప్రభువా, మమ్మల్ని అందరిని కూడా దీవించి ఆశీర్వదించి ఆ చీకటి నిండిన జీవితంలోకి మీ వెలుగు నింపి మమ్మల్ని అనుగ్రహించండి ప్రభువా. ఈరోజు మనం అర్పిస్తున్న ప్రార్థనలు, విన్నపానులు అన్నిటిని కూడా యేసుక్రీస్తు సన్నిధిలోకి ఓ ధూపంబలి చేరి మన ప్రార్థనకి, మన యొక్క విన్నపాలకు అన్నిటికీ దేవుడు సమాధానమిచ్చి మమ్మల్ని దీవించమని మనం అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీవు సగిన జీవితం. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీవు సగిన జీవితం. త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో, త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో, పునీతుల ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. పునీతుల ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీవు సగిన జీవితం. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర స్త్రీ సభ యొక్క ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా,
మేము తీసుకుని వచ్చిన ఈ కానుకలను పవిత్రమునర్పుము. మేము అర్పించు ఈ ఆధ్యాత్మిక బలిని అంగీకరించి మమ్ము నీకు యోగ్యమైన శాశ్వత అర్పణముగా రూపొందించుకొనము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. నీ మనస్సులను ఉన్నదమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయములైన మాపై కనికరగముతో తనను తాను తగ్గించుకుని కన్యామరియము నుండి ఉద్భవింప చిత్తగించును. శిలువ మీది వేదనలొంది నిత్య మరణము నుండి మమ్ము విడిపించును. మరణించిన వారి నుండి పునరుత్థానముంది మాకు శాశ్వత జీవమును ప్రసాదించును. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు మిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రుడకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబడి మాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పట్టుబడుటకు ఇష్టపూర్తిగా తము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చిచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఇది మీ కొరకు అప్పగింపబడనున్నా నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. వారు పాటు ఆ విధముని భోజనానంతరము
పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇక నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయ్యుడు ఏలయరా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకు దారపోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు నా పాపములకు గాను సిలువ మీద రక్తము చిందిన యేసుదేవా మీకే ఆరాధనా మీకే ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మిమ్మల్ని ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరుచు జీవును సొగు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సమ్మగమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తములందు పాలిన వార్గమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకున్నాము. మా లియో జగద్గురువును, మా ఆంథోనీ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను ప్రతి విధంగా ఈ పూజలలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డలని, అదేవిధంగా వారి యొక్క ఉద్దేశాలు, విన్నపాలు, ప్రార్థనలు కొరకు నీ ప్రేమయందు పరిపూర్ణను చెయ్యము. ఉదాహరణముగా మన నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులు, నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా ఎదురిపేది చూపి దేవుని కన్నిదలేక మరియు మాతతోనూ, ఆమె ప్రత్యేకపడి జోజప్ప గారితోనూ, పుణ్య అప్పస్తలతోనూ, ఆదినుడు నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుతాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పిదయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు మనకిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసిద్ధము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పులున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపగా కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ ధ్యానగ్రహము వలన
పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అనే పుస్తలతో భజించిన ప్రభువైన యేసువ, మా పాపము లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండును గాక, నీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించే ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరతో మాకు నిత్య జీవన వస్తును గాక. ఆమేన్. కరుణావాత్సల్యం ఆత్మీయం మహిమా మాధుర్యం దివ్య సత్ప్రసాదం. కరుణావాత్సల్యం ఆత్మీయం మహిమా మాధుర్యం దివ్య సత్ప్రసాదం. సిలువల త్యాగయాగమే పరవశ ప్రేమ విందుగా, మరువని ప్రేమ కానుకే సుమధుర దైవ విందుగా. సిలువల త్యాగయాగమే పరవశ ప్రేమ విందుగా, మరువని ప్రేమ కానుకే సుమధుర దైవ విందుగా. నిరతము మాలో వసించుటకే రొట్టె రూపుగా ధరించిన దేవా, దిగి వచ్చిన దేవా. నిరతము మాలో వసించుటకే రొట్టె రూపుగా ధరించిన దేవా, దిగి వచ్చిన దేవా. కరుణావాత్సల్యం ఆత్మీయం మహిమా మాధుర్యం దివ్య సత్ప్రసాదం.
స్నేహశీలా వరదాయం శాంతి క్షేమా గుణధామం పాప శాప బలహీనులై దారి తప్పిన గొర్రెలము విడువజాలనని వదిలివేయక మాకు మారుగా నీవే దోషగా బడసి ప్రాణత్యాగము చేసిన కాపరి ప్రాణత్యాగము చేసిన కాపరి కరుణావాత్సల్యం ఆత్మీయం మహిమా మాధుర్యం దివ్య సత్ప్రసాదం కరుణావాత్సల్యం ఆత్మీయం మహిమా మాధుర్యం దివ్య సత్ప్రసాదం నేనే జీవాహారము, నాయందుకు వచ్చేవాడు ఎన్నడికి ఆకలిగొనుడు, నన్ను విశ్వసించువాడు ఎన్నడును తప్పికొనుడు అని ప్రభువు నుడువుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమ వరములతో నీవు నుగ్ధీకరించు వారితో నింపుడి, నీ నిత్య సహాయమును అందించుము. నీ నిరంతర ఆదరణము ద్వారా వారిని నిత్య రక్షణమునకు పాత్రులను చెయ్యము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నా. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలందరినీ ఆశీర్వదించి తన రెక్కల నీడలో సదా సర్వదా కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజబలి సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సుగుణాల రాశి సౌందర్యమాత శ్రీయేసుని జనని మా మేరీ మాత. సుగుణాల రాశి సౌందర్యమాత శ్రీయేసుని జనని మా మేరీ మాత. వందనమమ్మా ఓ లూర్దు మాత, వందనమమ్మా మా నిర్మల మాత. వందనమమ్మా మా సహాయ మాత. వందనమమ్మా మా ఫాతిమ మాత. సుగుణాల రాశి సౌందర్య మాత శ్రీయేసుని జనని మా మేరీ మాత. సుగుణాల రాశి సౌందర్య మాత శ్రీయేసుని జనని మా మేరీ మాత.